నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉమ్మడి జిల్లాలో వైభవంగా ముగిసిన శ్రీ దేవి నిమజ్జన శోభాయాత్ర. కోటగల్లి మార్కండేయ మందిరం వద్ద దేవి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులుగా సీఎం కేసీఆర్ ప్రతిపాదన. తెలంగాణ భవన్ లో మంత్రులు ఎమ్మెల్యేలతో నామినేషన్లు దాఖలు. పాల్గొన్న జిల్లాకు చెందిన మంత్రి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ జలవిహార్లో ఘనంగా అలైబలై. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ హయాంలో బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. బాన్స్వాడలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి భూమి పూజ చేసిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. వందలాది సంవత్సరాల ఘన కీర్తి చరిత్ర ఉన్న లింగంపేట మత్తడి పోచమ్మ ఆలయానికి రహదారి వేయండి. కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు. K6 స్పెషల్ ఫోకస్. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం, తడిసి ముద్దైన ధాన్యం. ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరిన రైతులు. శ్రీ కేదారేశ్వర ఆలయంలో కొనసాగుతున్న మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష. 3వ రోజు అనుష్ఠాన దీక్షలో మంగిరాములు మహారాజ్. ఎంపీ అరవింద్ రాజకీయ సన్యాసానికి సిద్ధమా? పచ్చల నడుకుడ మోతే గ్రామాల్లో ఎంపీ అసత్య ప్రచారాలు చేశాడని డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ఫైర్. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులుగా సీఎం కేసీఆర్ ని ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలిసి పీసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ హాజరయ్యారు. ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ హయాంలో బాన్స్వాడ అభివృద్ధి చెందుతుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు సాయికృపా నగర్లో 10 లక్షలతో నూతనంగా నిర్మించిన మున్నూరు కాపు సంఘం భవనానికి ప్రారంభోత్సవం చేసి నూతనంగా నిర్మించనున్న పద్మశాలి సంఘం, చాకలి సంఘం భవనాలకు రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అలాగే నస్రుల్లాబాద్ మండలానికి చెందిన 36 మంది కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ లబ్ధిదారులకు బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. కోటగల్లిలోని మార్కండేయ మందిరం వద్ద పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకర్షించింది. ఈ శోభాయాత్రను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీలో దుర్గామాత శోభాయాత్రను ఎమ్మెల్సీ కవిత కాషాయ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కండేయ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దయతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, కరోనా మహమ్మారి బాధలు తొలగిపోవాలని వేడుకుంటున్నట్లు ఆమె తెలిపారు. హర్యానా గవర్నర్ కుమార్తె విజయలక్ష్మి నిర్వహించిన అలైబలై కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. హైదరాబాద్ జలవిహార్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం అలైబలై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ తమిళసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భారత్ బయోటిక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, చాడా వెంకటరెడ్డి,
మా అధ్యక్షుడు మంచు విష్ణు, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు, బీజేపీ నేత బండి సంజయ్ లక్ష్మణ్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ప్రముఖులకు దత్తాత్రేయ, ఆయన కుటుంబీకులు ఘన స్వాగతం పలికారు. అలై బలై కార్యక్రమంలో భాగంగా తమిళిసై సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలతో కలిసి నృత్యం చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కార్యక్రమంలో భాగంగా దుర్గామాత జమ్మి చెట్టుకు పూజలు చేశారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఆలింగనాలతో కాకుండా నమస్కారాలతో అలైబలైను నిర్వహిస్తున్నారు. ఎడపల్లి మండలంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరి పంట నీటి పాలైంది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎడపల్లి మండలంలో రాత్రి గంటల పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇప్పటికే మండలంలోని వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడిచింది. చాలా మంది రైతులు దసరా పండగ తర్వాత వరి కోతలకు సిద్ధమయ్యారు. రాత్రి అకాల వర్షం కురవడంతో పంట నేలమట్టమైంది. ఎడపల్లి, తనకలం, జైతాపూర్, కుర్నాపల్లి, మల్లెపాడు, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో వరి పంట నష్టం తీవ్రంగా ఉంది. వరి నారుమడిలో వర్షం నీరు చేరుకుంది. 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు మరింత దిగాలు చెందుతున్నారు. తమకు పంట నష్టపరిహారం అందివ్వాలని రైతులు కోరుతున్నారు. 2 రోజులు అవుతున్నది. అకాల వర్షాల వలన ధాన్యం మొత్తం తడిసిపోయింది. దళారులేమో తక్కువ రేటుకి అడిగి మొత్తం లాస్ చేస్తున్నారు. ఎఫ్సిఐ టైంకు కొనుగోలు చేయక లేట్ చేసి మాకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన లింగంపేట మత్తడి పోచమ్మ ఆలయం వద్ద కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఈ ఆలయం వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. లింగంపేట మండల కేంద్రం శివారులోని అటవీ ప్రాంతంలో అతి పురాతనమైన మత్తడి పోచమ్మ ఆలయం భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ విరాజిల్లుతోంది. భక్తుల ఇలవేల్పుగా కొంగు బంగారంగా నిత్య పూజలందుకుంటూ రోజురోజుకు భక్తుల సంఖ్యను పెంచుకుంటుంది. వందలాది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదు. కనీస సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆలయానికి వెళ్లేందుకు సరైన రహదారి లేక పంట పొలాల గట్లపై నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఆలయానికి ప్రతి మంగళ, శుక్రవారాల్లో అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తూ మొక్కులు తీర్చుకుంటారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ ఈ ఆలయ అభివృద్ధిని కూడా పరిశీలించాలని భక్తులు కోరుతున్నారు. కనీస వసతులైన రహదారి, మంచినీటి సౌకర్యం, మలమూత్రశాలలు ఏర్పాటు చేస్తే ఈ ఆలయం అభివృద్ధి అవుతుందని భక్తులు పేర్కొంటున్నారు. ప్రతి ఉగాది పర్వదినాన ఈ ఆలయంలో రథోత్సవం, బ్రహ్మోత్సవం జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల వారు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. కనీస సౌకర్యాలు లేక ఈ మత్తడి పోచమ్మ ఆలయం నిరాదరణకు గురవుతుంది. ఇకనైనా ఈ ఆలయ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 40,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతుందని ఏఈఈ రాములు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 10 వరద గేట్లు ఎత్తి 31,200 క్యూసెక్ల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి ఈ సీజన్లో 640.557 టీఎంసీల వరద వచ్చిందని తెలిపారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 3,500 క్యూసెక్ల నీటి విడుదల కొనసాగుతుందన్నారు. కాకతీయ కాలువకు 3,000, సరస్వతి కాలువకు 800, లక్ష్మీ కాలువకు 80 క్యూసెక్ల నీటి విడుదల కొనసాగుతున్నదని ఏఈఈ వివరించారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా శనివారం సాయంత్రానికి 1,090.90 అడుగుల నీటి నిల్వ ఉందని ఆయన తెలిపారు. పచ్చల నడుకుడ మోతే గ్రామాల పర్యటనలో అబద్ధాలతో, అసత్య ప్రచారాలతో అమాయక ప్రజలను ఆగం చేసి ఆడుకుంటున్న ఎంపీ అరవింద్ పై డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల్పూర్లో డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అరవింద్, నువ్వు ఎంపీవేనా లేక ఇంకా ఏదైనానా? అరవింద్ ప్రజాక్షేత్రంలో అభివృద్ధి విషయాలపై తెలుసుకుందాందా అని సవాల్ విసిరారు. చెక్ డ్యాంలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బంధువులకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. మరి నువ్వు ఒక ఎంపీవే కదా, నిరూపించుకోకపోతే నీవు సిద్ధమా అని సవాల్ విసిరారు. నిజాలు మాట్లాడి నిక్కచ్చిగా ఉండు, అంతేగాని నీ రాజకీయ పబ్బం కోసం అబద్ధాలు మాట్లాడి స్థాయి దిగజార్చుకోవద్దన్నారు. అరవింద్, నిజాలు మాట్లాడుకుందాం. మరి నువ్వు ఏం చేశావు, మా ప్రశాంత్ రెడ్డి ఏం చేశారో మాట్లాడుకుందామని సూచించారు. మొట్టమొదటి చెక్ డ్యాం పచ్చల నడుకుడ చెక్ డ్యాం. అక్కడ రైతుల అవసరాలను గుర్తించి 8 ఫీట్ల చెక్ డ్యాం కట్టించిన తర్వాత 1000 నుంచి 1200 మీటర్ల లోపే నీరు నిల్వ ఉంటుందని రైతులకు, అంటే 1200 మీటర్ల దూరం తర్వాత ఇంకా రైతులు నీళ్ల నిల్వ కోసం బాధపడుతున్న సమయంలో 8 ఫీట్లు ఉన్న చెక్ డ్యాంపై మరో 4 ఫీట్లను అదనంగా ఎత్తు చేసింది వాస్తవం. అనుకోకుండా అతి భారీ వర్షాలు పడి నీళ్లు ఎక్కువై కట్టలు తెంచుకొని అక్కడ ఉన్న పంటలు నష్టపోయింది వాస్తవం. దానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ రూల్ ప్రకారం వచ్చే పరిహారం ఎకరం
3,000 రూపాయల చొప్పున ఇచ్చింది. అంతేకాకుండా భూములు కూడా దెబ్బతిన్నందున ఇంకా ఆ బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి విన్నవించారు. వాటికి కూడా త్వరలో పరిహారం అందుతుంది. మరి మా ప్రశాంత్ రెడ్డి ఇంత చేస్తున్నా నీ కండ్లకు కనబడనట్లు మాట్లాడుతున్నావు. మరి నీవు ఎంపీగా ఉండి ఏమి చేశావో చెప్పాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి, వేల్పూర్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జైడి నాగేందర్ రెడ్డి, ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రేగుల రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నరెడ్డి, రైతు సమన్వయ సభ్యులు సామ మైపాల్, జడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర పాల్గొన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి మీద అసత్య ఆరోపణలు చేస్తా ఉన్నాడు. అట్లాగే నిన్న ఇంకో విషయాన్ని మోదీ గ్రామంలో ముఖ్యమంత్రి గారు దత్తత తీసుకొని ఏం చేశారని అడుగుతా ఉన్నారు. మరి నిన్న చెక్ డ్యామ్ పరిశీలన వెళ్ళేటప్పుడు మోదీ గ్రామం ద్వారా వెళ్ళేటప్పుడు ఫస్ట్ కుటుంబం వెళ్ళగానే గ్రామ పంచాయతీ బిల్డింగ్ 1 కోటి రూపాయలు గ్రామ పంచాయతీ బిల్డింగ్ ముఖ్యమంత్రి చొరవతో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎన్నో సంవత్సరాల నుంచి కలగా నిలిచినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి లేని గ్రామం మోదీ గ్రామం ఉంటే ఆ గ్రామానికి మరి 6 పడకల ఆసుపత్రి ముఖ్యమంత్రి గారి దయతో, మంత్రి గారి చొరవతో, మంత్రి ప్రజల చొరవతో 2 కోట్లతో నిధుల మందులతో హాస్పిటల్ మంజూరు చేయడం జరిగింది. నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది. అట్లాగే స్కూల్ విద్యార్థులకు ఇబ్బంది ఉన్నత ఉద్దేశంతో తరగతుల కొత్త ఉన్నత ఉద్దేశంతో వారికి 45 లక్షల రూపాయలతో స్కూల్ భవనం కూడా నిర్మించి ఇవ్వడం జరిగింది. అట్లాగే గ్రామంలో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది పడద్దనే ఉద్దేశంతో 100% అందరి రైతులకు 100% సబ్సిడీ ద్వారా అందరికీ మోతే మరియు అక్లూరు గ్రామస్తులందరికీ కూడా వారికి డిప్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈ నెల 22న ధ్యాన చైతన్య మహాయాగ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో ఈ నెల 22న ధ్యాన చైతన్య మహాయాగ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రతినిధులు మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పట్టణంలోని రోడ్లు భవనాలు శాఖ అతిథి గృహంలో ఆవిష్కరించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని వివరించారు. బాన్స్వాడ డివిజన్లోని ప్రజలు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. 22 శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 11 గంటల వరకు సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో గౌరవనీయులు పూజ్యులు శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారి పర్యవేక్షణ, గురువారి పర్యవేక్షణలో సర్వాత్మ ధ్యాన చైతన్య మహాయాగం తలపెట్టినాము. కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ 2వ రోజు అనుష్ఠాన దీక్షలో భాగంగా బ్రాహ్మణుల వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పారివ్రాజక బాలయోగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష చేస్తున్న సందర్భంగా ఆశ్రమంలో ప్రతిరోజు బ్రాహ్మణుల వేద మంత్రోచ్చరణలతో బాణాలింగానికి ఆవు పాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా 2వ రోజు కొనసాగింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై పూజలు నిర్వహించారు. భీమ్గల్ నందీశ్వర ఆలయంలో శ్రీ హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. భీమ్గల్ పట్టణ కేంద్రంలో నందీశ్వర ఆలయంలో శ్రీ హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో దుర్గామాత శరన్నవరాత్రులు గత 10 రోజుల నుండి అమ్మవారు రోజుకొక రూపంలో భక్తుల పూజలు అందుకుంది. భక్తులు కుంకుమ పూజలు, అర్చనలు, హోమంలు, అన్నదానం నిర్వహించారు. ఈ రోజు ఉదయం నుండి దేవీమాత శోభాయాత్ర దారి పొడవునా భక్తులు మంగళహారతులు, బోనాలతో మరియు వివిధ రకాల కళాకారుల బృందాలు అమ్మవారి ముందు నృత్యాలు చేస్తూ తన్మయత్వం చెందారు. పలు దేవీమాత మండపాల నిర్వాహకులు అమ్మవారి ప్రసాదాలు దారి పొడవునా భక్తులకు పంపిణీ చేశారు. భక్తులు అమ్మవారిని నిమజ్జనానికి తరలించారు. శ్రీ హనుమాన్ యువజన సంఘం వారు ఎస్ఐ ప్రభాకర్ని యువజన సంఘ సభ్యులు శాల్వా కప్పి సన్మానించారు.
భీమ్గల్లో శాంతియుతంగా ఎలాంటి అల్లర్లు జరగకుండా ఉత్సవాలు జరుపుకునే విధంగా విధులు నిర్వహించారని, అలాగే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చొరవతో భీమ్గల్ మండల కేంద్రంలో ఈ దసరా నవరాత్రులు బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవడానికి స్థలం పునరుద్ధరణ కొరకు నిధులు మంజూరు చేశారని వారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. సహకారంతో ఈ మంగళార్తులతో దేవి శోభయాత్ర ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. శోభయాత్రలో పాల్గొన్న భీమ్గల్ పట్టణ ప్రజలకు, హనుమాన్ విశ్వాసాలకు, భక్తులకు, ఆడపడుచులకు అందరికీ ద్వారా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మాక్లూర్ మండలం బొంకన్పల్లి గ్రామ సర్పంచ్ తోట పద్మ ఓవైపు ప్రజా ప్రతినిధిగా, మరోవైపు ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది. మాక్లూర్ మండలం బొంకన్పల్లికి చెందిన తోట పద్మ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు పూర్తి చేశారు. 10 ఏళ్ల పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఏఎన్ఎంగా పనిచేశారు. రాజకీయాలపై ఆసక్తితో 2019లో సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. పల్లె ప్రగతి ద్వారా కాకుండా మరో 20 లక్షల విలువైన పనులు చేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు. ఆమె పనితీరును మెచ్చుకొని శిశు సంక్షేమ శాఖ ఏడాది క్రితం పురస్కారం ప్రదానం చేసింది. సీన్ కట్ చేస్తే పద్మ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. దీనికి తోడు గుండె జబ్బుతో బాధపడుతున్న భర్త లింగం వైద్యం కోసం మరో 2 లక్షలు అప్పు చేశారు. ఉన్న కొద్దిపాటి పొలం అమ్మినా అప్పు తీరకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ ఏఎన్ఎం విధుల్లో చేరారు. ఉదయం సర్పంచ్ బాధ్యతలు నిర్వర్తిస్తూ మధ్యాహ్నం ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఉద్యోగానికి వెళ్లాల్సి వస్తుందని న్యూస్ టుడేతో ఆమె పేర్కొన్నారు. బొంకన్పల్లి ఏదైతే గ్రామ సర్పంచ్ తోట పద్మ ఉందో, మాది పోయినసారి ఎస్సీ రిజర్వేషన్ రావడంతో ఆమె నిజామాబాద్ ఏదైతే పిఎంపీ ఈ హాస్పిటల్లో పనిచేసిందో ఆమెకు రాజకీయాలుగా ఇంట్రెస్ట్ ఉండి గ్రామానికి డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి సర్పంచ్గా గెలుచుకోవడం జరిగినది. బంపర్ మీదతో గెలిచి ఈరోజు సర్పంచ్ వృత్తి కూడా అటు ఎమ్మెల్యే సహకారంతో నిధులు తెచ్చుకుంటూ బాగా డెవలప్ చేసుకుంటాం. వచ్చింది గత 2 సంవత్సరాలుగా దీంతోనే సఫర్ అవుతున్నాం కాబట్టి దానికోసం కూడా నేను కొంచెం అప్పులు చేయాల్సి వచ్చింది. ప్లస్ ఇంకా ఆయన ఇప్పుడు ఇంతకుముందు వరకే ఆయన చేస్తుండే కాబట్టి నాకు అంత బాగా తెలిసేది కాదు. ఇప్పుడు ఆయన చేయలేని పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యత నేను తీసుకొని నేనుగా చేయాల్సి వస్తుంది. ఇంకా పిల్లల చదువుల దృష్ట్యా ఆయన దృష్ట్యా చేస్తున్నా, అంతేగాని బిల్స్ అది అంతా ఏం లేదండి. ఎవరు కూడా అన్యదా భావించొద్దు. ఉమ్మడి జిల్లాలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తీవ్రంగా పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన ధాన్యం నేలమట్టం అవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ఉమ్మడి జిల్లాలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు చేతికొచ్చిన వరి పంట మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయింది. ఇటీవలే కోసిన వరి కుప్పలు వర్షంలో తడవడంతో నోటికొచ్చిన ముద్ద జారినట్లయిందని రైతులు ఆవేదనకు గురయ్యారు. గిట్టుబాటు వస్తుందనుకున్న ధాన్యం తడిసి ముద్దవడంతో రంగుమారి నష్టపోయే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం పరిశీలించి తమను ఆదుకోవాలని రైతులు కోరారు. చౌడమ్మ కొండూరులో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి 4 ట్రాక్టర్ల వడ్లు నేలమట్టమయ్యాయని రైతు మహేష్ కన్నీరు మున్నీరయ్యారు. నందిపేట మండలంలోని చౌడమ్మ కొండూరులో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి 4 ట్రాక్టర్ల వడ్లు నేలమట్టమయ్యాయని రైతు వంజరి మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట నోటికి వచ్చి నీటి మట్టం కావడంతో ఆయన కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బీర్గూర్ మండల కేంద్రంలోని దుర్గామాత శోభాయాత్ర భవానీ దీక్షా స్వాములు ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా భక్తులు హాజరై సాంప్రదాయ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ముగియడంతో శనివారం రాత్రి బీర్గూర్ నస్రుల్లాబాద్ మండలంలో నిమజ్జన మహోత్సవాలు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బీర్గూర్ మండలంలోని బీర్గూర్, చించెల్లి, బైరాపూర్, తిమ్మాపూర్ గ్రామాల్లో దుర్గామాత శోభాయాత్ర ప్రధాన వీధుల గుండా కొనసాగింది. నస్రుల్లాబాద్, బీర్గూర్ మండలాల్లో శనివారం రాత్రి దుర్గామాత విగ్రహ నిమజ్జన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. బీర్గూర్ మండల కేంద్రంలో యువతి యువకుల నృత్యాలు, మహిళల కోలాటాలు, బాజా భజంత్రీల మధ్య చిన్న పెద్ద తేడా లేకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారి నిమజ్జనం జరిగింది. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న అమ్మవారికి శనివారం రాత్రి ఉమ్మడి మండలాల్లో నిమజ్జన కార్యక్రమం ఘనంగా మండల ప్రజలు నిర్వహించారు. వెళ్లి రావమ్మ దుర్గమ్మ అంటూ భక్తులు శోభాయాత్ర అనంతరం అందరూ సంతోషంగా దుర్గామాత, సరస్వతి విగ్రహాలను గంగమ్మ ఒడిలోకి చేర్చారు. గ్రామ ఊర చెరువులో నిమజ్జనం చేశారు.
లింగంపేట శివారులోని జలపాతం ప్రకృతి పర్యావరణంతో ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రతి ఆదివారం ఈ జలపాతానికి ప్రజల తాకిడి నెలకొంది. లింగంపేట శివారులోని జలపాతం సందర్శకులతో ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండడంతో ప్రతి ఆదివారం ఇక్కడకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి సందడి చేస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ జలపాతం వద్ద ప్రజలు వచ్చి ఉపశమనం పొందుతారు. జలపాతం పర్యావరణంతో అందరినీ కనువిందు చేస్తుండడంతో చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తుంటారు. కలిగోట్లో జరిగిన బంగారు బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళలతో ఆడిపాడి సందడి చేశారు. ఆ గ్రామ మహిళలతో సరదాగా గడిపారు. నిజామాబాద్ జిల్లా కలిగోట్లో జరిగిన బంగారు బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ వేడుకల్లో స్వయంగా బతుకమ్మ పాటలు పాడిన ఎమ్మెల్సీ కవిత ఆడబిడ్డలందరిలో ఉత్సాహాన్ని నింపారు. దాదాపు 5,000 మందికి పైగా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత స్వయంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఉంటే ఆడపిల్లలంతా కేరింతలు కొడుతూ కవితను అనుసరించారు. వేలాది మంది ఆడబిడ్డలు ఎనలేని ఉత్సాహంతో బతుకమ్మ ఆడుతుంటే ప్రాంగణం మొత్తం సరికొత్త శోభను సంతరించుకుంది. మోర్తాడ్ మండలం దోన్కల్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శనివారం రాత్రి దేవి నిమజ్జన శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్ మండలంలోని దోనకల్ గ్రామంలో స్థానిక సర్పంచ్ కత్తి లావణ్య ముత్తన్న, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్లెడ ఏలియా, ఉప సర్పంచ్ మల్లేష్, ఎంపీటీసీ దేవతి అశోక్, ఆలయ కమిటీ చైర్మన్ శివకుమార్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో సతీ సమేతంగా వేద పండితుల మధ్య వేద మంత్రాలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారితో పాటు ఏర్పాటు చేసిన దేవి నవరాత్రి ప్రతిమ వద్ద ప్రత్యేక పూజలు అమ్మవారికి నిర్వహించి దైవ దర్శనం చేసుకున్నారు. మోర్తాడ్ మండలంలోని అన్ని గ్రామాల్లో దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ, పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి కటాక్షం పొందారు. మోర్తాడ్ పట్టణంలో పలు ప్రాంతాల్లో ఎస్సీ బీసీ కులాల అసోసియేషన్ సభ్యులు శ్రమదానం నిర్వహించారు. చెత్త చెదరాన్ని తొలగించారు. మోర్తాడ్ ఎస్సీ బీసీ కాలనీలో గల పవిత్రమైన రామాలయం దేవాలయం వద్ద మోర్తాడ్ ఎస్సీ బీసీ కాలనీకి చెందిన షెడ్యూల్ కులాల అసోసియేషన్ సంఘ సభ్యులు శ్రమదానం నిర్వహించారు. ఆలయం చుట్టుప్రక్కల ప్రాంతంలోనే కాకుండా కాలనీలో అన్ని వాడలో గల చెత్త చెదరాన్ని, ముళ్ల పొదలను, పిచ్చి మొక్కలను తొలగించి ట్రాక్టర్పై చెత్తను, ముళ్ల పొదలు దూరంగా ప్రాంతంలో తీసుకెళ్లి పారేశారు. అంతేకాకుండా రోడ్ల గుండా గుంతలు ఉన్న చోట మట్టి పోసి చదును చేయడమే కాకుండా రోడ్లను శుభ్రపరిచారు. కాలనీలో శ్రమదానం నిర్వహించిన షెడ్యూల్ కులాల అసోసియేషన్ సంఘ సభ్యులను కాలనీ వాసులు ప్రశంసించి అభినందనలు తెలియజేశారు. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు బుల్లెట్ రామరెడ్డి కోరారు. ముప్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ఉద్యమ సమితి కామారెడ్డి నిజామాబాద్ జిల్లాల రైతు అధ్యక్షుడు బుల్లెట్ రామరెడ్డి మాట్లాడారు. గత కొద్ది రోజులుగా పడ్డ వర్షాల నుండి కోలుకోకముందే నిన్న రాత్రి కురిసిన వర్షానికి వరి పొలాలు పూర్తిగా నీలమట్టమయ్యాయి. సోయా మక్కలు వర్షంలో తడిసి ముద్దయ్యాయి. భారీ వర్షాలు పడి పంటలు నష్టం వాటిల్లుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అలాగే పంట బీమా అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు రిక్కల సాయన్న, చెట్పల్లి అజయ్, ఆకుల రవి, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది వర్షాకాలం దాదాపు ముగిసిన అల్పపీడనాలతో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 10 సెంటీమీటర్లకు పైగా సగటు వర్షపాతం రికార్డైంది. అత్యధికంగా బాల్కొండ మండలంలో 5 సెంటీమీటర్లు కురిసింది. ఏర్గట్లాలో 21.0 మిల్లీమీటర్లు, మోర్తాడ్ 16.0 మిల్లీమీటర్లు, కమ్మర్పల్లి 21.8, మెండోరా 20.8, వేల్పూర్ 15.1, రెంజల్ 4.0, నవీపేట్ 9.0, భీమ్గల్ 7.0, ఆర్మూర్ 25.8, మాక్లూర్ 8.1,
నందిపేట్ 9.6, ముప్కల్ 24.3, సిరికొండ 4.9, నిజామాబాద్ నార్త్ 5.6, డిచ్పల్లి 5.1, ఇందల్వాయి 12.8, నిజామాబాద్ రూరల్ 8.3, దర్పల్లిలో 7.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షం పడింది. నగరంలోని గోదాం రోడ్డు రైల్వే గేట్ ను రేపటి నుంచి 3 రోజుల పాటు మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ నాగభూషణం చారి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18న ఉదయం 6 గంటల నుంచి రైల్వే గేటు మూసి ఉంచి మరమ్మతుల అనంతరం 20న రాత్రికి తిరిగి గేట్ తెరవడం జరుగుతుందన్నారు. రైల్వే గేటుకు మరమ్మతులు, గేటు వద్ద రైల్వే ట్రాక్ వద్ద చేరిన మట్టి తొలగింపు పనులు, ట్రాక్ కింద ప్రస్తుతం ఉన్న స్లీపర్లు తొలగించి కొత్త స్లీపర్లు వేసే పనులు జరుగుతున్నందున మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. కమ్మర్పల్లిలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా బతుకమ్మ పాటలు పాడుతూ మహిళలు నృత్యాలు చేశారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో అన్ని గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అలాగే కమ్మర్పల్లి కింది వాడకట్టు పోచమ్మ కాలనీ వాసులు చాలా గొప్పగా సంతోషంగా పాటలు పాడుతూ కోలాటాలు ఆడుతూ బతుకమ్మను ఘనంగా గ్రామ చెరువులో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడ్డం స్వామి, రైతు సమితి అధ్యక్షులు బద్దం రాజేశ్వర్, ఎంపీపీ గౌతమి సుమన్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పురుషోత్తం, గ్రామ అభివృద్ధి సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వచ్చింది కోల్ బాధల్ని బాగుంది కోల్ గుండెలతో దండోరే గ్రామస్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగుండాలని జన్నపల్లి గ్రామంలో బోనాల పండుగ వైభవంగా జరిగింది. జన్నపల్లి గ్రామంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఈ పండుగను ప్రతి 4 లేదా 5 సంవత్సరాలకొకసారి చేస్తామని గ్రామ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ పండుగను మహాలక్ష్మి అమ్మవారికి బోనాలు ఎత్తి మేకలను బలి ఇవ్వడం ఆనవాయితీ. ఈ పండుగను అందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పిల్లలు, పశువులు, పాడి పంటలు అంతా బాగుంటాయని, ఆరోగ్యాలతో ఉండాలని ఈ పండుగను నిర్వహిస్తామని చెప్పారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ పండుగను జరపడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సబితా సంజీవరావు, గ్రామ కమిటీ బేంకటి సాయిలు, ఎంపీటీసీ రాణి, లక్ష్మణ్, ఉప సర్పంచ్ రాజు గ్రామస్తులు పాల్గొన్నారు. వాళ్ళ అమ్మవారి ఆశీస్సులతో గత 5-6 సంవత్సరాల కోసం మా గ్రామము ఊరు మొత్తం కలిసి పండుగ చేసుకుంటాం. ఎందుకంటే ఈ గ్రామంలో పాడి పంటలు కానీ, గ్రామ ప్రజలు కానీ అందరు సుఖ సంతోషాలు ఉండాలని, అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్పి 5-6 సంవత్సరాల కోసం ప్రతి ఒక్క కులం అనేది లేకుండా, మతం లేకుండా ఈ పెద్ద ఎత్తున ఈ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పండుగ చేసుకుంటాం. కాబట్టి మరి తొండాకూరు గ్రామంలో దుర్గాదేవి నిమజ్జన శోభయాత్ర వైభవంగా ముగిసింది. సాంప్రదాయ నృత్యాలతో మహిళలు, పురుషులు నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. నందిపేట్ మండలంలోని తొండాకూరు గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రులు వైభవంగా ముగిశాయి. 9 రోజుల పాటు భక్తులు నిత్య పూజలు చేసి శనివారం నాడు భక్తి శ్రద్ధలతో శోభయాత్ర నిర్వహించారు. ఈ శోభయాత్ర సాంప్రదాయబద్ధంగా జరిగింది. భక్తి శ్రద్ధలతో ఆడ మగ తేడా లేకుండా నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో తొండాకూరు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. దళితులపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్కేయు జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 5న తిమ్మాపూర్ణకు చెందిన రాజేశంని ప్రకాష్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో 1986 బ్యాచ్ మిత్రులు వారి ఆర్థిక పరిస్థితిని చూసి చలించి 50,000 ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నీరెళ్ల దేవేందర్, ప్రకాష్, ఏషాల గంగాధర్, రమేష్, పెద్ది సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగతాండా గ్రామంలో డోర్నాకల్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మాలోత్ నెహ్రూ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి టీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి 20 కుటుంబాలకు
కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మరికొన్ని మండలాల వార్తలు. ఇటీవలే విడుదలైన జేఈఈ అడ్వాన్స్ పరీక్షా ఫలితాలలో ఉత్తమ ర్యాంక్ సాధించిన ఆర్మూర్ పట్టణానికి చెందిన తనియాను సామాజిక సేవకుడు తులసి పట్వారి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన షేర్ పోషెట్టి లక్ష్మిల కుమార్తె తనియా జీ అడ్వాన్స్ పరీక్షా ఫలితాల్లో 3946 ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా సామాజిక సేవకుడు తులసి ఆమెకు త్రిభాషా డిక్షనరీతో పాటు జ్ఞాపకాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసి రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తుకు స్థిరపడాలని చెప్పారు. ఆర్మూర్ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో షోయా బుల్లా ఖాన్ 101వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద షోయా బుల్లా ఖాన్ చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ ధర్మ పరిరక్షణ కోసం అలాగే దేశంలో స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన మహానాయకుడని చెప్పారు. రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తూ సాధారణ కుటుంబంలో పుట్టిన ఆయన పోరాట సాధనలో రాజకారుల చేతిలో చనిపోవడం బాధాకరమన్నారు. ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో గత రాత్రి 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇటీవలే కోసిన కుప్పలు, వేసిన వరి ధాన్యం వర్షానికి తడిసి కొంతమేర కొట్టుకుపోయింది. దాంతో రంగు మారే అవకాశం ఉందని, పంటకు మంచి గిట్టుబాటు ధర వస్తుందనుకున్న తమకు వరి తడిసిపోవడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ఏ గ్రేడ్ ప్రకారమే వరి కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని ఆర్మూర్ మండలంలోని పలు గ్రామాల్లో సైతం వరి పంట నష్టం వాటిల్లిందని, ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఆదివారం నాడు భీమ్గల్ మండలంలోని దేవక్కపేటలో పోడు సాగుదారుల సమావేశంలో ఏఐకేఎంఎస్ నాయకుడు రాజేశ్వర్ మాట్లాడుతూ గిరిజనులు, హరిజనులు, బీసీ వర్గాలు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యను అటవీ అధికారులతో వేధింపులు, దాడులు, కేసులతో దారుణంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు. వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు సాగు పట్టాల సాధన కోసం భీమ్గల్ మండల కేంద్రంలో 21న జరిగే ర్యాలీ ధర్నాను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శులు ఆర్ దామోదర్, బి బాబన్న, మండల నాయకులు ఎం శ్రావణ్, మోహన్, శ్రీనివాస్, జబ్రియా తదితరులు పాల్గొన్నారు. కోనసముందర్లో చిన్న వయసులో అనారోగ్య కారణంగా మరణించిన మల్లెల శంకర్ వారి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దుబాయ్ ఉమల్ కోయిన్ బల్దియా కంపెనీ సభ్యులు మరియు ఎస్ఎస్సి కామ్ చేస్తున్న మన గ్రామ పెరుక రజనీకాంత్, కంతి ప్రశాంత్ వారి ఆర్థిక సహాయంతో 10,000 రూపాయలను అందజేయడం జరిగింది. అదేవిధంగా పొట్టకూటి కొరకు ఆటో నడిపించుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తున్న ఆటో సలీంబాయికి అనుకోకుండా కాలికి గాయం అవ్వడంతో కాలు పరిస్థితి విషమంగా మారడంతో వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న దుబాయ్ ఉమల్ కోయిన్ బల్దియా సభ్యులు 6,300 ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంతి సాయన్న, పోతనకరాజు, బెజ్జారపు రాకేష్, పిల్లల వంశీ, పత్రిరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి జిల్లాలో వైభవంగా ముగిసిన శ్రీ దేవి నిమజ్జన శోభాయాత్ర. కోటగల్లి మార్కండేయ మందిరం వద్ద దేవి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ రాష్ట్ర శాసన సమితి అధ్యక్షులుగా సీఎం కేసీఆర్ ప్రతిపాదన. తెలంగాణ భవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలతో నామినేషన్లు దాఖలు. పాల్గొన్న జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్ జలవిహార్లో ఘనంగా అలైబలై. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత. గతంలో ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ హయాంలో బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. బాన్స్వాడలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించి భూమి పూజ చేసిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. వందలాది సంవత్సరాల ఘన కీర్తి చరిత్ర ఉన్న లింగంపేట మత్తడి పోచమ్మ ఆలయానికి రహదారి వేయండి. కనీస సౌకర్యాలు లేక భక్తులు ఇబ్బందులు. K6 స్పెషల్ ఫోకస్. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం, తడిసి ముద్దైన ధాన్యం. ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరిన రైతులు. శ్రీ కేదార్
కుమారేశ్వర ఆలయంలో కొనసాగుతున్న మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష. 3వ రోజు అనుష్ఠాన దీక్షలో మంగిరాములు మహారాజ్. ఎంపీ అరవింద్ రాజకీయ సన్యాసానికి సిద్ధమా? పచ్చల నడుకుడ మోతే గ్రామాల్లో ఎంపీ అసత్య ప్రచారాలు చేశాడని డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.